హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు, ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు అయితే మీరు చూసి ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పున్నాను, ఒకసారి లాస్ట్ వ్లాగ్ చూడకపోతే చెక్ చేయండి, బాగుంటుంది ఆ వ్లాగ్. నేనేంటంటే 6th మంత్ థీమ్ చేస్తున్నాను అనమాట. 6th మంత్ థీమ్ చేసిన తర్వాత మేమేమనుకున్నాం అంటే నెక్స్ట్ డే సండే వచ్చిందనమాట. సండే మేమేమనుకున్నామంటే ఓకే, కోటి చదివింపులు ఇవ్వాలి అనుకున్నాడని చెప్పాను కదా, అది ఆ రోజు చేసుకుందాము అని ఫిక్స్ అయ్యి అమ్మ వాళ్ళని అత్తమ్మ వాళ్ళని ముందు రోజు రాండమ్మా, ముందు రోజు సాయంత్రంగా అట్లా వచ్చేసేయండి అని చెప్పానమాట. అలాగే ముందు రోజు వస్తే మేము అక్కడ ఫోటోషూట్ అయితే చేసుకున్నాము సాటర్డే. అండ్ ఇది వచ్చేటప్పటికి సండే వ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ ఇంకా మేమందరము స్నానాలు అయితే చేసేసి ఫ్రెష్ అయ్యి అండ్ ఇంకా అదే బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. చికెన్ బిర్యానీకి ఏం లేదు, ఈరోజు చికెన్ బిర్యానీ మటన్ కర్రీ అనమాట. ఇవి మనం స్టార్ట్ చేసేటప్పటికి 8:39 అయింది. అంతా అయిపోయేటప్పటికి 11:30 12 అవస్తుందనమాట. ఓకే, 12 అట్లా అయింది. ఇంకా మేము 12కి అలాగా వెళ్దాము అని ఇంకా అదే లాస్ట్లో ఉన్నప్పుడు ఇంకా ప్రశాంత్ అక్క వాళ్ళు వచ్చారు. చెప్పాను కదా, ఇక్కడ ఇద్దరిని మాత్రమే నేను పిలుచుకున్నాను. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్లో ఇద్దరిని పిలుచుకున్నాను అనమాట నేను. ఓకే, ఇక్కడే ఉండి భోజనాలు అదే చేసుకుంటున్నప్పుడు అందరిని పిలుచుకోవాలి కదా అన్నట్టు లేకుండా ఇద్దరినన్నా పిలుచుకుందాము అన్నట్టుగా వాళ్ళని పిలుచుకున్నాను, దగ్గర ఉన్నారు కదా అని వీళ్ళని. అంతే, ఇంకా బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది, 80% అయిపోయింది. ఇంకా రైస్ అంతా వేసేసాం, కుక్ అయిపోయింది. అండ్ ఇంకా మేమైతే రెడీ అయిపోయి అందరము దర్గాకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏం లేదు, మాకైతే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. నడిచి అయితే 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం మనము. అదే బండి అనుకోండి 2-3 మినిట్స్లో వెళ్ళిపోతాము. అంతే, వాకబుల్ డిస్టెన్స్, మేము చాలా దగ్గర మాకు. ఇంకా మేమైతే దర్గా దగ్గరకు వచ్చేసి ఇంకా బయట పూలు అవన్నీ తీసుకుంటున్నాం అనమాట. బయట పూలు అవన్నీ తీసుకొని లోపల ప్రదక్షిణాలు అయితే చేసేసి అండ్ ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేస్తాం అనమాట. దర్శనం ఇంకా లోపలికి ఎంట్రీ లేదనే అనుకుంటాను, నేను ఎప్పుడు ట్రై చేయలేదు అదే వీడియోస్ తీయాలి అని కూడా, అందుకని ఏంటంటే నేను ట్రై చేయలేదు. ఇంకా బయట వరకు చూపించాను మీకు. ప్రదక్షిణాలు అయితే చేసి టెంకాయ కొట్టుకొని ఇప్పుడు మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి లోపల వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదింపులు చేసి మనకి ఇచ్చేస్తారనమాట. నేను దర్గా నుంచి ఇంటికి వచ్చాక ఎవరినో కోటినో మననో పంపించి ఐస్ తెమ్మని చెప్పామన్నమాట. ఐస్ తెస్తే మా అమ్మ మ్యాంగో ఇష్టంగా తింటుంది అనమాట. 10 రూపీస్ 15 రూపీస్ ఐస్ ఉంటుంది కదా, అదే మళ్ళీ డబుల్ ఉండేదైతే తిందనమాట. డబుల్ లేయర్లు అట్లా వచ్చాయి తిందు, ఇదే ఇష్టంగా తింటుంది. అది తెస్తే మా అమ్మ కంటే బుడ్డోడు ముందు లాక్కుంటున్నాడు దాన్ని. ఇంకంతే, ఆఫ్టర్నూన్ అయితే అందరం లంచ్ అయిపోయి కూర్చొని ఆడుకుంటూ ఉన్నాం అన్నమాట. పిల్లలందరం కలిసి ఆడుకుంటుంటే వీడియో తీసుకుంటూ దానుకుంటున్నారు జరుగుతుంది. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆల్రెడీ సాటర్డే హాఫ్ కేక్ కట్ చేసాను అక్కడ వాడి దగ్గర పెట్టే ఫొటోస్కి కట్ చేసినట్టు దాన్ని తిన్నాడు కదా. ఇప్పుడు ఏంటంటే అందరూ ఉంటారు కదా, కట్ చేసుకుందాము అని ఈరోజు హాఫ్ కేక్ తెప్పించుకున్నాను చెప్పాను కదా, అది ఇలా కట్ చేసుకుంటున్నాం. మేము కట్ చేసుకున్నాం. లాస్ట్ ఇంకా కట్ చేసే టైంకి మా అన్న బయలుదేరుతున్నారు అనమాట. వాళ్ళు కేక్ తినేసి ఒక పీస్ కేక్ తిని ఇంకా బయలుదేరుతున్నారు. ఇంకా బయలుదేరిపోయారు వాళ్ళు. ఇంకా మేమేంటంటే ఇంకా అంతే, ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళంతా ఇంకా వెళ్ళిపోయారు. తర్వాత కొంతసేపు తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. అండ్ ఇంకా మేము ఏం చేసామంటే ఆ ఇల్లంతా సర్దేటప్పటికే చాలాసేపు పట్టేసింది. ఏదైనా ఫంక్షన్ చేసుకోవడం అనేది భలే ఉంటుంది, కానీ ఈ ఫంక్షన్ చేసుకున్నాక మాత్రం అవన్నీ సర్దేటప్పుడు మటుకు దోలు తీరిపోద్ది. కానీ అట్లానే ఫంక్షన్ చేసుకోకుండా ఉండలేము, చాలా సందడిగా ఉంటుంది కదా ఫంక్షన్ అంటే జనాలతో అంతాను. అయితే అందరూ చేసేవాళ్ళు కానీ ఉంటే మటుకు చాలా బాగుంటుంది. మా సైడ్ ఏంటంటే అందరూ ఎవరు కూర్చునే వాళ్ళేం కాదు, ఎవరో ఒకరు ఏదో ఒక పని అందుకునే వాళ్ళే. అందుకని ఏంటంటే మా ఫంక్షన్స్ అంటే విసుగు అనిపించదు అనమాట, బాగుంటుంది. అది చిన్నది కానీ పెద్దది కానీ. అంతే అండి ఈరోజుకైతే మన వ్లాగ్. థ్యాంక్ యూ అండి. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.